వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వైసీపీ సోషల్ వారియర్స్ సాయం కోసం ఆర్తనాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఆ పార్టీకి బలమైన సోల్జర్స్ ఉన్నారు. బలమైనటువంటి సైనికుల సమూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో పదవులు అనుభవించినటువంటి వారు, ఆ పార్టీని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఆ పార్టీ అధికారం కోల్పోగానే వెళ్ళిపోయారు. కానీ ఆ పార్టీ అధినేత మీద ప్రేమతో ఉన్నటువంటి సోషల్ మీడియా సోల్జర్స్ మాత్రం ఆ పార్టీని అంటిపెట్టుకొని అలానే ఉన్నారనేటువంటి మాట వాస్తవం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి సోల్జర్స్ యొక్క సమూహం అనాలి. అందులో ప్రత్యేకంగా సోషల్ మీడియా. ఆ పార్టీ 11 స్థానాలకు పరిమితమైన ఇంకా ఆ పార్టీ బలంగా ఉందంటే దానికి కారణం సోషల్ మీడియా సోల్జర్స్. అలాంటి సోషల్ మీడియా సోల్జర్స్ సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి సంఘటనలు అనేకం. ఆర్తనాదాలు పెడుతున్నటువంటి ఘటనలు కలకలం రేపుతూ ఉన్నాయి. ఇక సొంత కార్యకర్తలను కూడా వైసీపీ పట్టించుకోవటం లేదనేటువంటి ఆరోపణలు ఆ పార్టీ ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఎవరెవరో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి మరి కోట్లాది రూపాయలు డబ్బులు లెక్కబెడతా పట్టుబడినటువంటి సందర్భం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అనుంగ శిష్యుడిగా తెర మీదకి వచ్చినటువంటి వెంకటేష్ నాయుడు లాంటి వారు ఎంతోమంది. వాళ్ళందరూ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారు, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పోయారు. కానీ ఆ పార్టీనే నమ్ముకొని ఆ పార్టీయే సర్వస్వంగా బతికినటువంటి సోషల్ మీడియా సోల్జర్స్ మాత్రం ఇప్పటికే అష్ట కష్టాలు పడుతున్నారు. వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా పట్టించుకునే నాదుడే లేదు. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి రెస్పాండ్ అయ్యే పరిస్థితే లేదు. కానీ మిగతా పార్టీల పరిస్థితి అలా కాదు. అందులో ముందు వరుసలో ఉండేది తెలుగుదేశం పార్టీ. ఎందుకు అంటున్నానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా కడుపులో పెట్టుకొని కాపాడుతుంది, కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆ తర్వాత స్థానంలో ఎంతో కొంత జనసేన పార్టీ కూడా ఉందని చెప్పుకోవాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇక సోషల్ మీడియాలో తమ కోసం పోరాడిన వారిని వైసీపీ విస్మరిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పడింది. కార్యకర్తలను విస్మరించి వైసీపీ ఓడిపోయిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కార్యకర్తలను గాలికి వదిలేసి మరి ఎవరెవరినో ఎంకరేజ్ చేసిన పరిస్థితి, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ మొదటి నుంచి పార్టీకి పిల్లర్లాగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ పార్టీ అధిష్టానం గాలికి వదిలేసింది. కాబట్టే గత ఎన్నికల్లో వారు పెద్దగా పోరాటం చేయలేదు. కాబట్టి ఆ పార్టీ 11 స్థానాలకి మరి డౌన్ అయినటువంటి పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం సోషల్ మీడియా సైన్యమే. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా సరే, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక విమర్శ చేస్తే విరుచుకుపడేది సోషల్ మీడియా సైన్యమే. గ్రౌండ్లో ఉండే నాయకులు పెద్దగా ఫైట్ చేస్తున్న పరిస్థితిలో ఎవరో ఇద్దరు ముగ్గురు, అంబటి రాంబాబు గారు లేకపోతే పేరు నాని గారు లాంటి వాళ్ళు, ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు తప్ప ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా పదవులు అనుభవించిన వాళ్ళు, మంత్రులుగా పదవులు అనుభవించిన వాళ్ళు, 100,000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళందరూ ప్రశాంతంగా సేద తీరుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే పోయి ఎంజాయ్ చేద్దామని. కానీ ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యం మాత్రం బలంగా పోరాడుతుంది. ఇక ప్రత్యర్థులు వైసీపీ సోషల్ మీడియా సైన్యాన్ని పేటీఎం బ్యాచ్ అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు. జగన్ కోసం కొంతమంది సోషల్ మీడియా సైన్యం, వైసీపీ సైన్యం ఉన్మాదుల్లో పోస్టులు పెట్టినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. చాలామంది జైలు జీవితాన్ని అనుభవించారు. కాస్త మారినోళ్ళు ఉన్నారు, మారకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచే సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. అసలు ఆ పార్టీకి కమిటీ లేని రోజుల్లో సోషల్ మీడియానే బలం ఆ పార్టీకి. ఎన్నికల ఓటమి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకొని వైసీపీ సోషల్ మీడియా స్టిల్ యాక్టివ్గా ఉంది. ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద నిత్యం వాళ్ళు చేసే విమర్శలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ తగ్గటం లేదు, తగ్గే క్వశ్చనే లేదనేటువంటి రీతిలో వారు ముందుకెళ్తా ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలు, గౌరవ వేతనాలు ఇచ్చారనేటువంటి ఒక టాక్ నడిచింది. మరి ఎంతమందికి ఇచ్చారు అనేది అయితే పూర్తి స్థాయి అథెంటికేషన్ అయితే లేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా విభాగంపై నిర్లక్ష్యం. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని పెద్దగా పట్టించుకోవట్లా, వారి అవసరాలు తీర్చట్లా. వారికి కుటుంబాలు ఉంటాయి, మరి వారు బతకాలి. మరి 1,000 కోట్లు సంపాదించుకున్న నాయకులేమో పార్టీలు మారిపోయారు, జెండాలు మార్చేశారు. మరి 10 ఏళ్ల నుంచి వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న ఈ సైన్యం మాత్రం దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది. ఉపాధి లేక కొందరు తీవ్ర మానసిక ఒత్తిడిలో కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కోసం.
ఆ పార్టీని నమ్ముకొని ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉపాధి లేక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక విదేశాల నుంచి పోస్టులు చేసిన వారి మీద కూడా కేసులు పడ్డాయి. ఎందుకంటే ఇటీవల చూస్తే మాలపాటి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా జుగుప్సాకరమైన పోస్టులు చేస్తే అతన్ని ఇండియా వచ్చినప్పుడు పోలీసులు అతను అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇక జైలు బెయిలు ఆలస్యం వల్ల కుటుంబాలకు ఆర్థిక కష్టాలు. వాళ్ళు జైలు జీవితాన్ని అనుభవించే పరిస్థితుల్లో బెయిల్ రావడం ఆలస్యమైంది. బెయిల్ రావడం ఆలస్యమైన పరిస్థితుల్లో ఆ పార్టీ చెందినటువంటి వాళ్ళు ఎవరు ఆర్థికంగా వారికి ఏం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళే అస్త కష్టాలు పడి బెయిల్ తెచ్చుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. బెయిల్ తెచ్చుకోవడానికి మరి ఉద్యోగం పోతుంది, రోడ్డును పడతారు. సో ఆ కుటుంబం ఆర్థిక కష్టాలకు పోతుంది. ఇక బయటకు వచ్చి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక నందిగం సురేష్ కూడా పార్టీ సహకారం లేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంకో కీలకమైన అంశం చెప్తా. తాజాగా బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యాడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కృష్ణారెడ్డి. మరి కృష్ణారెడ్డి బ్రెయిన్ స్ట్రోక్కు గురైనటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో దావానలా వ్యాపించింది. ఆ పార్టీ చెందిన కార్యకర్తలు ఏదో 100, 1000, 2000, 5000 వేసుకొని అతన్ని బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కృష్ణారెడ్డి చేతి మీద వైఎస్ఆర్ అనేటువంటి ఒక పచ్చబొట్టు కూడా ఉంటుంది. వైఎస్ఆర్ గారికి వీరాభిమాని కృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని కృష్ణారెడ్డి చేతి మీద వైఎస్ఆర్ అనే టాటూ ఉంటుంది. కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేశాడు. సోషల్ మీడియా వారియర్ కృష్ణారెడ్డి. ఇతర పార్టీ నాయకులు జుగుప్సాకరంగా ఆయన కూడా మాట్లాడాడు, పోస్టులు పెట్టాడు. అందులో ఎలాంటి డౌటు లేదు. అందరి చేత తిట్లు తిన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కృష్ణారెడ్డి చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కృష్ణారెడ్డి ఇబ్బంది పడతా ఉన్నాడు. హాస్పిటల్లో అచేతనంగా పడి ఉన్నాడు. ఆ కృష్ణారెడ్డి కోసం వైసీపీ సోషల్ మీడియా మరి కొంతమంది వాళ్ళే పోస్టులు పెట్టుకొని మరి ఆ కృష్ణారెడ్డి కోసం డబ్బులకు అంత సేకరించే పనిలో ఉన్నారు. కానీ మరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎందుకు డబ్బులు రావటం లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఏం కొదవా? వందల వేల లక్షల కోట్ల రూపాయలు మైన్లో ఇసుకలో సంపాదించలేదా ఆ పార్టీ చెందిన నాయకులు? మరి ఇలాంటి కార్యకర్తలు కష్టపడితేనే కదా వారికి అధికారం వచ్చింది, వారు అందలం ఎక్కింది. మరి ఇలాంటి కార్యకర్తలు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీ అధిష్టానం మీద ఉంటుంది. లేకపోతే వారు ఒకటే చెప్పాలి, మా కోసం మీరెవరూ పని చేయొద్దు, మీకోసం బతకండి, మీ కుటుంబాల కోసం బతకండి అని ఒక పిలుపుని కూడా ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సోషల్ మీడియా సైనికులు మీరు యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్ అవ్వాలి, మరి ప్రభుత్వాన్ని గట్టిగా మీరు ప్రశ్నించాలి అని చెప్పేసి యాక్టివ్గా అమ్మని చెప్పింది కూడా ఆయనే. కానీ ఇప్పుడు కృష్ణారెడ్డి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఇక వ్యక్తిగతంగా కొద్దిపాటి సాయం తప్ప పార్టీ స్థాయి మద్దతు లేదు అనేటువంటి ఒక టాక్ కూడా వినిపిస్తూ ఉంది కృష్ణారెడ్డి విషయంలో. గోఫండ్ మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారనమాట. చావు బతుకుల్లో ఉన్నా పట్టించుకోరా అని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఫోన్పే నెంబర్లు పెట్టుకొని గోఫండ్ ద్వారా విరాళాలు సేకరిస్తూ ఉన్నారు కృష్ణారెడ్డిని ఎలాగైనా బతికించుకోవాలని. మరి కృష్ణారెడ్డి 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు, అభిమాని. వైసీపీ నాయకులతో చాలామందితో సత్సంబంధాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మరి అలాంటి కృష్ణారెడ్డి చావు బతుకులో ఉంటే వైసీపీ ఏం చేస్తుంది అనేటువంటి ఆ పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో కూడా ఎవరికి అర్థంగానే అంతు చిక్కని ప్రశ్న. రేపొద్దున మాకు కూడా ఎలాగ జరిగితే ఇదే కదా పరిస్థితి అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మదన పడతా ఉన్నారు. తన కోసం పోరాడిన కార్యకర్తలు అంటే జగన్కు చిన్న చూప అంటూ ప్రశ్నించుకుంటా ఉన్నారు వారిలో వారే. ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ ఆర్థిక సహాయం లేని పరిస్థితి. అనేక ఇబ్బందుల్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు ఇది ఒక గుణపాఠంగా కూడా దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు వైఎస్ఆర్ గారి కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన కుమారుని ముఖ్యమంత్రిగా చూడాలని ఎంతోమంది సోషల్ మీడియా కార్యకర్తలు వారి యొక్క కుటుంబాలను పక్కన పెట్టి, వారి యొక్క భవిష్యత్తును పక్కన పెట్టి పోరాటం చేస్తే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరో పారాచూట్ నాయకులు వచ్చారు, వాళ్ళే తిన్నారు పోయారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎంతమంది రాజీనామా చేశారు? మరి ఆ ఎమ్మెల్సీలు కనుక మరి ఎంతోమంది ఆ పార్టీ కోసం నిజంగా ఫైట్ చేసిన వాళ్ళు గుర్తించి ఇచ్చినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు గుర్తించి ఇచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పార్టీలో ఉండేవాళ్ళు. కానీ పదవులు వేరే వాళ్ళు అనుభవించారు. మరి వందల వేల కోట్ల రూపాయలు వేరే వాళ్ళు సంపాదించుకొని వెళ్ళిపోయారు. మరి కానీ ఆ పార్టీ కోసం కష్టపడినటువంటి వారియర్స్కి మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు హాస్పిటల్లో, విదేశాల్లో కృష్ణారెడ్డి చావు బతుకుల మధ్య ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు కృష్ణారెడ్డి, అమెరికాలో చావు బతుకుల్లో ఉన్నాడు. మరి అతని పరిస్థితి ఏంటి అనేది అయితే ఇప్పటికీ అంతు చిక్కని అర్థం కాని ప్రశ్నగా ఉంది. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి కృష్ణారెడ్డి బ్రెయిన్ స్ట్రోక్తో మరి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కృష్ణారెడ్డికి వైద్య సహాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనుక అందిస్తే సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక బలమైనటువంటి భరోసా దొరుకుతుందనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.